ఈరోజు మోడల్ జాకెట్ కట్ చేసుకొని కుట్టడం ఎలా నేర్చుకుందాం. వాళ్ళు ఇచ్చిన ఆది ప్రకారంగా పొడవు పెట్టుకొని ఫస్ట్ చిన్న డాట్స్ ఒకటి గీసుకొని ఆ తర్వాత ఇంకో డాట్స్ గీసుకొని అది ఖర్చులోకి వెళ్ళిపోద్ది. ఆ డాట్స్కి ఈ డాట్స్కి 1 ఇంచ్ మనం పెట్టాలి పొడవు. 1 ఇంచ్ తర్వాత మనం వచ్చేసి ఇప్పుడు లూజ్ చూసుకుంటున్నాం అన్నమాట. లూజ్ వచ్చేసి వాళ్ళకి 23 ఇంచులు వచ్చింది. కొంచెం 1 ఇంచ్ లూజ్ పెట్టమన్నారు. ఆ లూజ్ వచ్చేసి 1 ఇంచ్ పెంచితే 23కి వస్తే 24 మనం లూజ్ పెట్టుకోవాలన్నమాట. 24 పెట్టిన కాడ డాట్స్ ఒకటి గీసుకొని అదే డాట్స్ ప్రకారంగా మళ్ళీ కింద నుంచి సంక భాగానికి 8.5 ఇంచులు వచ్చింది. 8.5 ఇంచులని ఒక డాట్స్ పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వెనక వీపు భాగం వచ్చేసి 4.5 ఇంచులు ఉంది. 4.5 ఇంచులని పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి షోల్డర్. ఇక్కడ మనకు షోల్డర్ జారిపోకోకుండా 2 ఇంచుల బావు ఉంటే చాలు, జారిపోదు అనమాట. ఇక్కడ వచ్చేసి షోల్డర్ భాగం 3 ఇంచులు ఉంది. వాళ్ళ 4 ఇంచులు ఉంది. మనం 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఈ 3 ఇంచులకి ఈ 2.5 ఇంచులకి మనం చిన్న డాట్స్ ఒకటి పెట్టుకోవాలన్నమాట. అదే ప్రకారంగా కింద ఆ డాట్స్ నుంచి ఈ డాట్స్ వరకు మనం లైన్ గీసుకొని ఆ లైన్ ప్రకారంగా మనం కిందకు వచ్చిన తర్వాత సంక భాగానికి ఆ భాగానికి మనం చిన్న డాట్స్ ఒకటి గీసుకోవాలి. అయితే మనం ఇక్కడ 1 ఇంచ్ కిందకు దించుకోవాలనుకున్నాం. అప్పుడు 1 ఇంచ్ కిందకు దించుకోవాలి అనుకుంటే 8.5 ఇంచులు ఉంది కదా, అప్పుడు 7.5 ఇంచులకి మనం తగ్గించుకోవాలన్నమాట. 7.5 ఇంచులు అంటే 1 ఇంచున్నర తగ్గిస్తే 7.5 ఇంచులు ఖచ్చితంగా సరిపోద్ది అనమాట. దానికి దీనికి ఖచ్చితంగా మనం డాట్స్ వేసుకొని ఆ డాట్స్ ప్రకారంగా మనం కింద సంక భాగంలో 1 ఇంచ్ తగ్గించుకొని ఆ డాట్స్కి ఈ డాట్స్కి మనం గీసుకోవాలి. గీసుకున్న తర్వాత అదే లైన్లో కింద భాగంగా మనం ఒక డాట్స్ వేసుకొని ఫస్ట్ మళ్ళీ మెడ భాగానికి వచ్చేసి కింద నడుము కాడ ఆ నడుము భాగానికి వచ్చేసి చిన్న డాట్స్ ఒకటి పెట్టుకుంటే ఆ డాట్స్ ప్రకారంగా మనం చక్కగా ఏదైతే మనం డాట్స్ పెట్టుకున్నామో అదే డాట్స్ లెవెల్లో మనం చుట్టూరు మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత మనం రెండో పార్ట్కి వెళ్ళిపోదాం. ఆ రెండో పార్ట్కి వెళ్ళిపోయే ముందు ఇదంతా మనం శుభ్రంగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. కరెంటు వస్తా పోతా ఉంది, కన్ఫ్యూజ్ కాకండి. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. చూసి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మనం ఎదర భాగానికి మనం కింద షేప్ పట్టీకి మడుచుకుంటున్నాం. షేప్ పట్టీ మడిచిన తర్వాత ఇలా మనం వేసిన తర్వాత చక్కగా వేసుకొని ఆ చక్కగా చేసిన తర్వాత మనం కట్ చేసుకోకుండా మనం ఎదర పార్ట్ వచ్చేసి వాళ్ళ ఆది ప్రకారంగా మనం చూసుకుంటే వాళ్ళ ఆది ప్రకారంగా ఉందో లేదో మనం చూసుకుందాం. ఆల్రెడీ మనం ఏం చేసాం, 1 ఇంచ్ మనం బ్లౌజ్ కంటే ఎక్కువ పెడుతున్నాం కాబట్టి నాకు 1 ఇంచ్ ఉంది. కాబట్టి మీకైతే చూసుకొని వాళ్ళు చెప్పిన అది ప్రకారంగా ఆ 1 ఇంచ్ మడుచుకోవచ్చు అనమాట. లేదనుకుంటే మీరు కూడా 1 ఇంచ్ కట్ చేసుకోవాలనుకుంటే అట్ట కట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఖచ్చితంగా మీరు ఆ 1 ఇంచ్ తీసేయాల్సిందే. కట్ చేసుకున్న తర్వాత రౌండ్ మొత్తం కట్ చేసుకొని అటు సంక భాగం కూడా తీసుకున్న తర్వాత మనం సంక భాగం షోల్డర్ భాగం తీసిన తర్వాత అలా ఉంచేసి మనం ఎదర పార్ట్ని ఉక్సులు పట్టీతో చూసుకోవాలి. ఉక్సులు పట్టీ ఖచ్చితంగా మనం ఉక్సులు పట్టీనే చూసుకోవాలి. ఎందుకంటే కాజా పట్టీ చూసుకుంటే కాజా పట్టీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉక్సులు పట్టీనే ఖచ్చితంగా చూడాలి. ఆ ఉక్సులు పట్టీని చూసుకున్న తర్వాత అక్కడ చిన్న డాట్స్ పెట్టుకొని ఆ డాట్స్ ప్రకారంగా ఉక్సులు పట్టీ అయితే మనకి చక్కగా
నీట్గా మెడ కిందకి జారుకోకుండా పైకి ఎక్కకోకుండా వాళ్ళే అట్టయితే అది ఇచ్చారో అదే అది ప్రకారంగా మనకు సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు అక్కడ గీసుకున్నాం కదా, అక్కడ చిన్న డాట్స్ ఒకటి ఉంటుంది కదా, ఆ డాట్స్ కోసం కొంచెం ఒక 6 ఇంచి మనం కిందకు దించుకోవాలి. ఆ తర్వాత కుట్టుకోవటానికి ఒక 6 ఇంచి, మనం అక్కడ డాట్స్ వేసుకోవటానికి ఒక 6 ఇంచి తీసుకున్న తర్వాత అది కూడా కట్ చేసుకొని నీట్గా మనం పక్కన పెట్టుకుందాం. అటు నీట్గా పక్కన పెట్టుకున్న తర్వాత పైన పార్ట్ తీసేసి కిందకి మనం ఒక 6 ఇంచు పైకి కట్ చేసుకుంటే మనకు షేప్ మంచిగా వస్తుంది. తర్వాత సంక భాగం కూడా చిన్న డాట్స్ లాగా పెట్టుకోకపోయినా మీ ఇష్టం అండి. నేనైతే పెట్టుకోకుండా తీస్తున్నా. ఒక 6 ఇంచుకి పెచ్చుగా తీసుకుంటే సంకలో గుడ్డ లేకోకుండా ఉంటుంది మనకి. తర్వాత వచ్చేసి చేతులు వచ్చేసి వాళ్ళు పొడవు తగ్గించమన్నారు, లూజ్ పెట్టమన్నారు. కాబట్టి మనం వాళ్ళకు ఉన్న బ్లౌజ్ కంటే కూడా హ్యాండ్స్ తగ్గిస్తున్నాం అన్నమాట. తగ్గించుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా నాకు వచ్చింది కాబట్టి వీళ్ళకైతే అది ఖచ్చితంగా ఏమీ నాకు సరిపడలేదని అన్నారు. కాబట్టి నేను యాస్టీజ్గా తీస్తున్నా. అదైతే ఖచ్చితంగా వస్తుందని నాకు నమ్మకం ఉంది. పూర్తి వీడియో చూడండి, మీకే అర్థమైద్ది. పూర్తి వీడియో చూసిన దాకా మీకు అర్థం కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఎదర పార్ట్కి అయితే ఎలాగైతే సంక భాగం తీసుకున్నామో అలాగే ఈ హ్యాండ్స్కి కూడా సంక భాగం తీసుకోవాలన్నమాట. 1 ఇంచ్ సంక భాగం తీసిన తర్వాత మనం షేప్ పట్టి మనం ఎటుగూడి ఆ దాంట్లో మనం 2 పార్ట్లుగా తీసుకుంటాం కాబట్టి ఈ లైనింగ్లో మాత్రం మనం ఒక పార్ట్ తీసుకుంటే సరిపోద్ది. కాబట్టి వాళ్ళకి ఎంత అయితే అది వచ్చిందో అది ప్రకారంగా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని మనం కట్ చేసుకోవాలి. పొడవు కొంచెం లూజు అవన్నీ చూసుకొని 1 ఇంచ్ పెచ్చు పెట్టుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం మెయిన్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే చీరలో ముక్కను తీసుకొని ఆ చీర ముక్క ప్రకారంగా మనం కట్ చేసుకుందాం. ముందు హ్యాండ్స్ తీయాలంటే నీట్గా సరి చేసుకొని హ్యాండ్స్ పరుచుకొని ఆ హ్యాండ్స్ పరిచిన ప్రకారంగా మనం హాఫ్ ఇంచ్ పెంచుకొని, నేనైతే ఉంచను, మీకోసం ఉంచుతున్నా. హాఫ్ ఇంచ్ పెంచుకొని హాఫ్ ఇంచ్ ప్రకారంగా మీరు కట్ చేసుకున్నారనుకో, మళ్ళీ కుట్టేటప్పుడు మనం అంటించుకోవాలంటే కొంచెం అటో ఇటో జరిగినా కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట. కాబట్టి మీరు కొంచెం హాఫ్ ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకోండి. అక్కడ ఏంది మీరు గ్యాప్ వచ్చింది అనుకుంటే పొరపాటు పడినట్టే, అక్కడ కొంచెం మడిచి ఉంది. ఇప్పుడు వెనక పార్ట్ కట్ చేసుకుందాం. వెనక పార్ట్ చిన్న అంచు ఉండకల్లి వేసుకోవాలి. పెద్ద అంచు ఏమో హ్యాండ్స్కి వచ్చిద్ది, చిన్న అంచు వచ్చేసి మనకి నడుం పార్ట్కి వచ్చిద్ది. ఆ నడుం పార్ట్కి వచ్చిద్ది. సారీ అండి. ఆ నడుం పార్ట్ని మనం ఖచ్చితంగా పరుచుకొని అది కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఎదర పార్ట్ని మనం కట్ చేసుకుందాం. మనం వేరే పాయింట్లోకి వెళ్ళిపోదాం. దీనికి కూడా సేమ్ 1 ఇంచ్ అంటే 1 ఇంచ్ కాదు, హాఫ్ ఇంచ్ గ్యాప్తో మీరు కట్ చేసుకోండి. నేనైతే లేకోకుండా కట్ చేస్తున్నా. మీరు కావాలంటే ఉంచుకోండి, ఎందుకంటే అంటించుకునేటప్పుడు 1 ఇంచ్ గ్యాప్ ఉంచితే మీకు అటు ఇటు జరిగినా చక్కగా ఉంటుంది అన్నమాట. తర్వాత షేప్ ఆల్రెడీ మనం లైనింగ్లో షేప్ తీసుకున్నాం కదా, ఆ షేప్ ప్రకారంగా డబల్ ఫోల్డింగ్ చేసుకొని మనం ఆ షేప్ని ఆ డబల్ ఫోల్డింగ్ మీద పరుచుకొని కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఆ ముక్కను కూడా పక్కన పెట్టుకొని తర్వాత కుట్టడం మనం ఎలాగో వేరే వీడియోలో చూద్దాం. వేరే వీడియో కోసం ఈ లోపల
ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.